You know, life was manifested. జీవము ప్రత్యక్షమాయను. ఆ నిత్య జీవము మాకు ప్రత్యక్షమాయను అని దైవ గ్రంథంలో జీవమును గూర్చిన సాక్ష్యం యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచన భాగంలో ఇలాగూ రాయబడి ఉన్నది. జీవము ప్రత్యక్షమైతే ఎలాగుంటుంది అంటే యేసుక్రీస్తు వలె ఉంటుంది. అనగా ఆయనే నేను నిత్య జీవమునై ఉన్నాను అని ప్రభు అంటున్నాడు. ప్రియమైన విశ్వాసి, నీవు నేను ఎవరమో తెలుసా? ఆ నిత్య జీవమును పొందిన వారం. హలో, నీవు నేను ఎవరో తెలుసా? జీవమును చూచిన వారం. అనగా ఈ లోకము ఎరుగని ఒక అద్భుతమైన లైఫ్ను మనం చూసాం, మనం కలిగి ఉన్నాం. అందుకే భూమి మీద చాలా ప్రత్యేకమైన వారము మనము. ఈ ప్రత్యేకత నీకు అర్థం కావాలంటే ప్రత్యేకంగా బ్రతకాలి. ఈ జీవము నిన్ను లోకము నుంచి వేరు చేస్తుంది. ఈ జీవము నిన్ను మరణము నుంచి దూరపరుస్తుంది. ఈ జీవము నిన్ను తన యొద్దకు తీసుకెళ్తుంది. అనగా నిత్య జీవ స్థానమునకు నిన్ను తీసుకెళ్తుంది. ఈ నిత్య జీవమును చూడాలని ఆశ కలిగి ఉంటే మనము ఆ జీవమేంటో ఎరగాలి. మొదట ఆ జీవము ప్రత్యక్షమాయనని చూస్తూ ఉన్నాం. సైన్స్కి కూడా అర్థం కాని ఒక విషయం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు సీ విత్ అవర్ ఐస్? మన కళ్ళతో చూడటానికి పాసిబిలిటీ ఉందా? ఉందనే చెబుతుంది లేఖనం. యేసుక్రీస్తు రూపాన జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము మాకు ప్రత్యక్షమాయను. మేము ఆ నిత్య జీవమును గురించి సాక్ష్యమిచ్చుచున్నాము అన్నారు. ఈరోజు భూమి మీద మనము యాత్రికులుగా, పరదేశులుగా బ్రతుకుతున్న ఈ జీవన యాత్రలో అందరితో కలిసి జీవిస్తూ ఉన్నప్పటికీ మనము ప్రత్యేకమైన వారం. ఎందుకనగా ఆ జీవమును మనము కనుగొన్నాం. జీవమును కనుగొనని వాని జీవితం ఎలాగుంటుందో తెలుసా? చీకటిలో తడువులాడినట్లుంటుంది. అతని దిశ నిర్దేశము, అతని జీవిత ఉద్దేశము అది వెలుగుకరంగా ఉండదు, చీకటిగా కనబడుతుంది. దే డోంట్ నో వై దే ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. దే డోంట్ నో వాట్ విల్ బి హ్యాపెన్ ఆఫ్టర్ దేర్ లైఫ్. దే కాంట్ అండర్స్టాండ్ వాట్ థింగ్స్ హ్యాపెన్ బియాండ్ లైఫ్. వారికి లోకం తర్వాత ఏం జరుగుతుంది అన్నది వారికి తెలియదు. కానీ నీకు నాకు ఆ విషయం తెలుసు. అందుకే జీవమును కనుగొన్నటువంటి వాడు, జీవమార్గమును కనుగొనేవాడు ఎంత బుద్ధిమంతుడో. బుద్ధిమంతుడు జీవమునకు పోవు మార్గమును కనుగొనును అని కూడా రాయబడింది. జీవ మార్గమును కనుగొన్నవాడు ఎంత ధన్యుడో. నీకు తెలుసా? ఆ జీవ మార్గములో నువ్వు నడుస్తున్నావు. నీకు తెలుసా? ఆ జీవ మార్గంలోనే నువ్వు వెళ్తున్నానన్న స్పృహ నీకు ఉండాలి. అప్పుడే ఆ మార్గంలో ఆనందం, ఆ మార్గంలో సంతోషం, ఆ మార్గంలో ఎంతో ఉత్సాహం. వెళుతున్నది జీవమార్గము కాదు అని అనుకుంటే వెళుతున్నా లాభం లేదు. చీకటి, అంధకారం, భయం, ఆందోళన, కృంగుదల, వేదన, బాధ, కన్నీరు, అబ్బో ఒకటి కాదు. జీవమార్గంలో వెళుతున్నానన్న స్పృహ నీకుంటే నీకు తెలుసా,
నీవు సంతోషముతో గంతులు వేస్తావు. జీవమార్గమున వెళుతున్న వానితో యేసుక్రీస్తు వారు కూడా కలిసి నడుస్తూ ఉన్నాడు. ఆయనతో సహవాసం కలిగి ఉన్నదని నీకు తెలుసా? ఆ జీవమార్గంలో అనేకులు నడుస్తూ ఉన్నారు ఆనందంతో. ఆ పరమునకు వెళ్ళే మార్గంలో నీకు తెలియాలి. ఈరోజు ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ జీవమును కనుగొనేటటువంటి వారి ఆనందం అంతింత కాదు. గనుక జీవ మార్గమును కనుగొన్న వాని సంతోషం భూమి మీద సాక్ష్య రూపంలో కనబడుతుంది. ఆ జీవముతో సహవాసం కూడా కలిగి ఉన్నారు. ఆ జీవముతో సహవాసము కలిగి ఉన్నప్పుడు సంతోషము మన హృదయంలో ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, నిత్య జీవమైన మార్గమును గూర్చిన మాటలు పదే పదే మనం వింటూ బయలుదేరాలి, నడుస్తూ ఉండాలి. మరచితిమా, మరచిపోతాం నిత్య జీవ మార్గమును. ఆ బోధను గూర్చిన మాటలు మరచితిమా, పరలోక సంబంధమైన ఆలోచనల్లో కూడా మందమతి కలుగుతూ ఉంది. అందుకనే ఒక్కసారి నీ ప్రాణంలో మరలా తెప్పరిల్ల చేసుకో. మరలా నీవు జీవమునకు వెళ్ళే మార్గంలో నడుస్తున్నానని నిన్ను నీవు ప్రోత్సహించుకో. జీవమును కనుగొన్నవాడవని మరొకసారి నిన్ను నీవు బలపరుచుకో. యేసుక్రీస్తు వారు నడిచిన అడుగు జాడలలో నడుస్తున్నానని నిన్ను నీవు పునరుద్ధరించుకో. అనేక మంది భక్తుల అడుగుల జాడలలో నడుస్తున్నావని జాగ్రత్తగా స్పృహ తెచ్చుకో. నువ్వు వెళుతున్న మార్గము జల్దరు వృక్షపు నీడలలో నువ్వు నడుస్తున్నావని ఆనందభరితుడవై ఆనందించు, సంతోషించు. స్పృహ కోల్పోవద్దు. స్పృహ కోల్పోవటానికి సాతానుడు అనేక మందులు చల్లుతుంటాడు మన ముఖము మీద, మూర్ఛపోవాలని. ఇక చాలు హవ్వకు చల్లిన ఆ విధానం. మనము ఆ స్థితిలో నుండి మేలుకోవాలి. పరలోకమునకు వారసులమైన మనము, నిత్య జీవమును పొందుటకు అర్హులమైన మనము, జీవమును కనుగొన్న మనము, నిత్య జీవ మార్గంలో నడుస్తున్న మనము, మరణించిన పునరుద్ధానము పొందుతామన్న శుభప్రద నిరీక్షణ కలిగిన మనము, విశ్వాసమనే గొప్ప డాలును చేతబట్టుకున్న మనము, వాక్య ఖడ్గము చేత వీరత్వమును చూపించగల ధీరత్వము కలిగిన మనము భూమి మీద సామాన్యులము కాదు సుమా. మరచిపోవద్దు. నీ భాగ్యం ఎంత గొప్పదో లేఖనము ఎత్తి చూడు, చదివి చూడు, మరోసారి జ్ఞాపకం చేసుకో. పాడు నిత్య జీవమును గూర్చిన పాటలు, మాట్లాడు నిత్య జీవమును గూర్చిన మాటలు, చెప్పు అనేకులకు జీవమును గూర్చిన సాక్ష్యం. నిన్ను నీవు ప్రోత్సహించుకో. లోకంలో విశ్వాస జీవితంలో నడవటానికి ఎవరు మనల్ని ప్రోత్సహించరు. ప్రభువు వాక్యము, తర్వాత మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. సాగి వెళ్తాం, ఆనందంతో వెళ్తాం, వెనుదిరగకుండా వెళ్తాం. సాగిపో, సాగిపో, సాగిపో. ప్రభు నీతో పాటు ఉన్నాడు. నీతో పాటు అనేక మంది భక్తుల జీవితాలు ఉన్నాయి. సాగిపో, సాగిపో, ఆగిపోక సాగిపో. ఈ లోకంలో ఆగిపోకూడదు సుమా. సాగిపో. ఇబ్బందుల, ఇరుకుల, సమస్యల, బాధల ఉంటాయి. ఎండ వచ్చిన కాసేపటికి నీడ రాక మానదు. రాత్రి గతించిన తర్వాత వెలుగు రాక మానదు. మరలా ఉదయం కాక మానదు. ఇదంతా సర్వసాధారణమే. వర్షము మబ్బులు కమ్మినప్పుడు మేఘములు వర్షం పడుతుంది. ఆ తర్వాత వర్షము వీగిపోయిన తర్వాత మరలా తెప్పరిల్లుతుంది. ఇది సర్వసాధారణం. దీనివైపు చూస్తూ నీ ప్రయాణాన్ని ఆగి ఆలోచన చేస్తూ ప్రయాణాన్ని ముందుకు సాగకుండా నిన్ను నీవు క్లిష్టపరచుకోవద్దు. బయలుదేరు, నీకు చాలా పని ఉంది ముందు. అట్టి కృపాదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియ తండ్రి, స్తోత్రం. మాటలు దీవించండి, విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.